నమస్తే బ్రదర్, ఏం పేరు? సుమంత్ అన్న, సుమంత్ పటేల్. సుమంత్ పటేల్. ఓకే. ఇప్పుడు మే 13 రోజు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉంది వాతావరణం? జనాల్లో ఉంటారు కదా, ఎలా ఉంది? జనాలు ఏమనుకుంటున్నారు? ఇది దేశంలో అతిపెద్ద పండుగ అన్న. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం పండుగ వాతావరణంలోనే ఉన్నాం. ఇంకా 5 ఏళ్ళు కూడా పండుగ వాతావరణంలో ఉంటాం. ప్రతి ఒక్కరు మోడీకి ఎగెనెస్ట్గా మాట్లాడడానికి ఈ ప్రతిపక్షాలకు కానీ, ఈ కాంగ్రెస్కి కానీ, కమ్యూనిస్టులకు కానీ, అర్బన్ నక్సల్స్కి కానీ ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా దొరకట్లేదు. ఈ దొరకక అవాకులు చెవాకులు లేనిపోని, అయ్యో మోడీ 400 వస్తే అది చేస్తారట, ఇది చేస్తారట, రద్దు చేస్తారట అని చెప్పేసి ఈ లేనిపోని భయాందోళన సృష్టిస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము బూత్ లెవెల్ ఇంటింటికి పోతున్నాం కదా, సో జనాల ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కావచ్చు, ఈసారికి బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్ రద్దు అవుతాయి ఖచ్చితంగా అని చెప్తున్నారు. బీసీల రిజర్వేషన్లు రద్దు అవుతాయి అని ఒక బీసీ ప్రధానమంత్రి రద్దు చేస్తాడా? బీసీ రిజర్వేషన్లు బీసీ ప్రధాని అనేటైనా రద్దు చేస్తాడా? ఇప్పుడు 400 సీట్లలో ఎంతమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారు? వాళ్ళందరూ అసలు ఒప్పుకుంటారా? అసలు రేవంత్ రెడ్డి అనే పర్సన్కి ఇంకా టీడీపీ అక్కడ ఏంటంటే టీడీపీ అనొచ్చు, ఓకే ఓకే పర్లేదు, ఇంకా అంటే ఏదో ప్రతిపక్షంలో ఉన్న క్యాజువల్గా ఉన్న ఏం మాట్లాడి నడుస్తుంది అనుకుంటున్నాడో, ఆయన ముఖ్యమంత్రి హోదా అనేది ఆయనకి ఇంకా గుర్తు రావట్లేదు అనుకుంటా. ఒక బోర్డు మెడలో తలిగేసుకుంటే బెటర్ అని నా ఆలోచన. ఇప్పుడు 400 సీట్లలో కనీసం 300 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ నుంచే ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు రిజర్వేషన్ అనేది ఎలా ఒప్పుకుంటారు? రద్దు చేస్తాం అసలు సొంత పార్టీ ఎంపీలు ఒప్పుకుంటారు? ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా కానీ నెక్స్ట్ టైం గెలవగలుగుతారా? బీజేపీ పార్టీ అనేది మూలాలు లేకుండా పోతుంది. అట్లయితే అంత సాహసం ఎందుకు చేస్తారు? అసలు రాజ్యాంగంలో అసలు చట్టం అమలు అవుతుందా? ఓట్లు ఇస్తారా ఎంపీలు? సొంత ఎంపీలు ఓట్లు ఇస్తారా? అసలు అవ్వదండి. 200+ చిల్లర సార్లు ఇప్పటికీ కాంగ్రెస్ మార్చింది రాజ్యాంగాన్ని. ఇప్పుడు ఇదే అంటున్నారు కదా, రాజ్యాంగంలో ఒక ఇది ఉంది, అంబేద్కర్ గారు 50% రిజర్వేషన్స్ దాటద్దు అని చట్టం కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రిజర్వేషన్స్ అనేది 50% దాటద్దు అని. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది తీసేస్తామంటున్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా ఎలా తీసేస్తారు? ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ తీసేయాలి, అది ఒకటి. రెండోది, ముస్లింలకు 15% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కూడా 12% రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నాడు. రాజ్యాంగ సవరణ లేని 12% ఎట్లా ఇస్తావు? అంటే నువ్వు 50% స్లాబ్ రాజ్యాంగ సవరణ చేసి 50% స్లాబ్ తీసేసేది, పెంచుకునేది ముస్లింల కోసమే అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. కానీ బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తుంది, ఓపెన్గా చెప్పేస్తుంది. అవును, మతానికి ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు నిజాం పరిపాలన ఉన్నారు, వాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకే అన్నీ ఉన్నాయి. ఉర్దూ వచ్చిన వాళ్ళనే వాళ్ళు ఉద్యోగులుగా తీసుకున్నారు. ఎక్కడ తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకోలేదు. ఈవెన్ స్వతంత్రం వచ్చినాక కూడా 3వ తరగతి 4వ తరగతి చదివిన ఆంధ్ర వాళ్ళని చెన్నై నుంచి, అప్పుడు ఆంధ్ర పీపుల్ నుంచి తెచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. కానీ ఇక్కడ నిజంగా తెలుగు స్కూల్స్ అనేవి ఏది కానీ నిజాం చేయలేదు. నిజాం పరిపాలనలో వీళ్ళు ఉన్నతంగా బతికిన వాళ్ళు, ఎక్కడ ఎలాంటి సామాజిక వివక్ష కూడా అనుభవించలేదు. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది చనిపోతే దానిలో ఎంతమంది మతస్థులు ఉన్నారు? ఇతర మతస్థులు. వీళ్ళు చెప్తున్న రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి 12% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు కదా. ఎంతమంది ఉన్నారు? ఒక 12 మంది ఉన్నారా? 120 మంది ఉన్నారా? కనీసం 12 మంది ఉన్నారా? చూడండి, లేరు. 1200 మంది లిస్టు తీయండి, దాంట్లో తెలుస్తుంది. ఇప్పుడు ప్రాణాలు ఇవన్నీ తీసుకొని చనిపోయిందంతా తెలుగు బిడ్డలే, అంటే హిందూ బిడ్డలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి వాళ్ళ రిజర్వేషన్ కొల్లగొట్టి నువ్వు ముస్లిం రిజర్వేషన్ ఎట్లా ఇస్తా అంటావు? మొత్తానికి ముస్లిం రిజర్వేషన్కు రద్దు అనేది బీజేపీ ఓపెన్గా చెప్తుంది, దానికి కట్టుబడే ఉంటుంది. మరి కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ స్ట్రాటజీ అంతా ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు. నాకు ఇక ముస్లింలు ఇంప్రెస్ చేస్తే నాకు ఇన్ని ఓట్లు వస్తాయి, ఇక్కడనే ఒక 20%, 15%, 30% ఓట్లు వస్తాయి. మిగతా వాళ్ళని తాయిలాలు ఇచ్చో ఏదో ఇచ్చో నీకు పదవులు ఇస్తాను అని చెప్పేసి లాక్కొని ఇన్ని రోజులు ఈ 70 ఏళ్ళు కూడా లాక్కొని వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ప్రజల్లో జ్ఞానోదయం ఉంది. అరే మనం ఇలా వన్ సైడ్ అయిపోతున్నాం, ఓటు బ్యాంక్ అంతా అటే ఉంది, వాళ్ళ ద్వారా మనకి ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి ప్రజల్లో అవేర్నెస్ వచ్చి నార్త్ సైడ్ నుంచి మొత్తం కొల్లగొట్టుకుంటూ వస్తుంది బీజేపీ. సో మొత్తానికి అయితే 6 గ్యారంటీలు తెలంగాణలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు సాధ్యమేనా? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. 6 గ్యారంటీలు అనేది గాడిద గుడ్డుతో సమానం. గాడిద గుడ్డు ఎక్కడ కనిపించదు మనకు, వాస్తవంగా 6 గ్యారంటీలు కూడా ఎక్కడ కనిపించవు. ఈయన అమలు చేసిన పథకాలు ఏంటంటే
మహిళలకు 2500 ఇవ్వడము ఇలాంటి పథకాలు ఏం చేయలేదు. అవి జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. మీకు 4000 పెన్షన్ ఇవ్వాలి, జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. మహిళలకు 25 లిక్విడ్ క్యాష్ అంటే జేబులోకి వెళ్ళి ప్రజల్లోకి డైరెక్ట్ నేరుగా వెళ్ళాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాటజికల్గా తెలివిపరంగా ఏం చేశాడు అంటే ఫ్రీ బస్సు పెట్టాడు. ఫ్రీ బస్సు పెట్టి జేబులోకి వెళ్ళి ఇచ్చిందా? ఆర్టీసీకి చెప్తాడు ప్రభుత్వ సంస్థనే నువ్వు ఖాతాలో రాసేసుకో అని. ఫ్రీ కరెంటు అన్నాడు. ఎలక్ట్రిసిటీ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ చెప్తాడు నువ్వు ఖాతాలో రాసేసుకో అంటాడు. అంటే ఈ అంటే జేబులకు పోయే పైసలు కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవి వేసాడు. కానీ 4 రోజుల తర్వాత అవి కూడా బంద్ పడే అవకాశాలు ఉంటాయి కదా, అప్పులు పెరుగుతాయి. ఇప్పుడే అప్పుల కుప్ప అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆగస్టు 15కి నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ ఎంత రావాలి? 35,000 కోట్లు ఉన్నది. 35,000 కోట్లు ఎక్కడికి వెళ్ళేవాలి? అప్పు తేవాల్సిందే కదా. అప్పుల కుప్ప చేశాడు తెలంగాణను అని చెప్పేసి కేసీఆర్ను నిందించి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అప్పుల కోసం మళ్ళీ చేతులు చాపుతున్నాడు. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు 7 లక్షలు ఉన్న అప్పులు ఈ 5 ఏళ్లలో 15 లక్షలు 20 లక్షలకు పోయినా కానీ ఆశ్చర్యపోని అవసరం లేదు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు 50 లక్షలకు పోయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఓకే, మొత్తానికి తెలంగాణలో ఎలా ఉంది బీజేపీ పార్టీ పరిస్థితి, ఎట్లా ఉంది? ఈవెన్ ఇక్కడ కరీంనగర్లో కావచ్చు డబల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నారు బీజేపీ. డబల్ డిజిట్ సాధించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కేవలం 4 సీట్లే ఉన్నాయి 17లో. ఇప్పుడు ఎన్ని సీట్లు సాధించబోతుంది? మొత్తం టోటల్గా చూసుకుంటే మీ అవగాహన ప్రకారం టోటల్గా దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతుంది? 2018 బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రాజాసింగ్ అన్న గెలిచాడు. తర్వాత పార్లమెంట్లో చాలా ఇంపాక్ట్ చూపించి మనం 4 సీట్లు గెలిచాం. ఇప్పుడేంటంటే ఆ 4 సీట్లు ప్రతి ఉప ఎన్నికల్లో మనమే గెలిచాం. ఒక నాగార్జున సాగర్ ఇవి తప్ప దాదాపు చాలా ఇంపాక్ట్ మనమే ఉంచాం. దుబ్బాక హుజరాబాద్ జిహెచ్ఎంసీ అయినా కానీ జిహెచ్ఎంసీలో మనకు అసలు ఓట్ లేకుండే 44 సీట్స్ దాకా మనం 4 నుంచి 48కి వచ్చింది. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 8 సీట్లు మనం గెలిచాం. అంటే ఒక అసెంబ్లీ సీట్ ఉన్నదాన్ని 3 సీట్లకు గెలిచి ఇప్పుడు 8 సీట్లకు వచ్చాం. ఇప్పుడు 4 సీట్లు ఉన్న పార్లమెంటు ఎంపీ 2019లో 4 సీట్లు ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా 12 సీట్లకు వెళ్తాం. ట్రిబుల్ డిజిట్ అంటే ట్రిబుల్ టైమ్స్ మనం 4 మూల 12గా 300 టైమ్స్ అంతే 300 టైమ్స్ మనం పక్కా విన్ అవుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ అంటే 300 టైమ్స్ అంటే డబల్ డిజిట్కు వెళ్తే ఒకవేళ మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కీలక పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? కేంద్ర మంత్రి పదవులు పక్కా వస్తాయి. అది బీసీ బిడ్డలకు వస్తాయి, మహిళలకు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు గెలిచేటట్టు. ఎందుకంటే ప్రధాని కూడా చాలా మల్కాజ్గిరిలో కావచ్చు ఇక్కడ కరీంనగర్లో కావచ్చు చాలా క్లియర్గా చెప్పారు, మంచి డబల్ డిజిట్ ఇవ్వండి, మంచి మెజారిటీ వస్తే మీకు ఇక్కడ మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది, మరింత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్వయంగా ప్రధాని చెప్పిన విషయం. భారతదేశంలో దక్షిణ వైపు నుంచి పదవులు ఉన్నాయి కానీ నాయకులు ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ప్రోత్సాహం కింద మన కేంద్ర మంత్రి పదవులు పక్కా అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే బండి సంజయ్ అన్నకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా చాలా వస్తాయి. మహిళలకు కూడా దీనిలో అవకాశం ఉంది. నెక్స్ట్ 33% రిజర్వేషన్ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళలను ప్రోత్సహించి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇస్తేనే వేరే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారనే ఆలోచనతో దూరంతోనే కేంద్రం ఉంది. టోటల్గా ఎలా ఉంది దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఖచ్చితంగా 400+ ఉంటాయన్నా. 410 412 దాకా పోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే 272 టార్గెట్ పెట్టుకుంటే మనకు 282 వచ్చాయి ఓన్లీ బీజేపీకి. 300 టార్గెట్ పెట్టుకుంటే 303 వచ్చాయి ఓన్లీ బీజేపీకి. అట్లా ఇప్పుడు 400 టార్గెట్ అంటే ఖచ్చితంగా 5-10 ఎక్కువే వస్తాయి. ఓకే, ఫైనల్గా చెప్పండి బ్రదర్, బీజేపీ రాముని ఫోటో పెట్టుకొని ఓట్లోకి వెళ్తుంది అంటే ఈ మత రాజకీయాలు ఎందుకు చేస్తుందని కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ అసలు ఇప్పుడు హిందుత్వం గురించి ఇంత నీచ ఉచ్చనీతాలు మరిచి కూడా మాట్లాడుతున్నారు కదా. ఇదే వేరే మతాల మీద మాట్లాడుతున్నారా? ఎప్పుడు కానీ 70 ఏళ్లలో మాట్లాడలేదు. ఎందుకంటే ఓటు బ్యాంక్ వాళ్ళు దాని మీదనే బతుకుతున్నారు కాబట్టి ఓటు బ్యాంక్. మేము నిజాలు మాట్లాడేసరికి ఎక్కడ ఏ మతాన్ని కూడా మనం విమర్శించి మాట్లాడలేదు. కానీ నిజాలు మాట్లాడేసరికి వీళ్ళు అలర్ట్ అయిపోయి హిందుత్వం మీద బురద చల్లుతున్నారు. అది వీళ్ళకే ఇబ్బంది అని, వీళ్ళకే వెనకాడు కానీ వీళ్ళకే నష్టం అని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఓకే, అంటే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఈ కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి అక్షింతలుగా చిత్రీకరిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఈ జై శ్రీరామ్ అంటే పొలంలోకి నీళ్లు రావు, కడుపు నిండదు అంటున్నారు. ఈ వీళ్ళకి ఇంకా పిచ్చి తగ్గలేదు. పొగరు ఉండే ఆ పొగరు కాస్త పిచ్చిగా మారింది. ఏంటంటే ఈరోజు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ గెలిస్తేనట పెట్రోల్ 400 అయిద్దట, గ్యాస్ 5000 అయిద్దట. ఈ 10 ఏళ్లలో ఎంత రేటు పెరిగింది? ఎంత సబ్సిడీ ఇస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న ఇది 603 రూపాయలు, వీళ్ళు ఇచ్చేది 103 రూపాయల సబ్సిడీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నది.
వీళ్ళు చెప్పుకుంటున్న అంతా స్టిక్కర్ బ్యాచ్, నెపం మాత్రం బీజేపీ మీద రుద్దడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఈ పిచ్చి తగ్గాలంటే అక్కనేమో అటుపోయింది, తమ్ముడు ఖచ్చితంగా పిచ్చి ఆసుపత్రికి పోతే సెట్ అవుతాడు. నేను కూడా చర్చలు కూడా పోవడానికి రెడీ ఉన్నా అంటుంది కదా. అది ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనను దగ్గరుండి పిచ్చి ఆసుపత్రుల్లో వేస్తేనే సెట్ అవుతాడు. ఓకే, కేసీఆర్ గారు మరో ప్రశ్న, కేసీఆర్ గారితో మరో ప్రశ్న చెప్తున్నాను. 10 నుంచి 12 సీట్లు వస్తే తెలంగాణలో చక్రం దింపబోతున్నాం, సెంట్రల్లో కూడా చక్రం దింపబోతున్నాం, ఇండియా కూటమి కావచ్చు వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయమని అడిగితే మేము తెలంగాణకు ఏం చేయాలో అప్పుడు చెప్తామని అంటున్నారు. అవకాశాలు ఉన్నాయా? డబుల్ డిజిట్కు బీఆర్ఎస్ పోయే అవకాశం ఉందా? కేసీఆర్ గెలుపుల కోసం మాట్లాడితే ఇప్పుడంతా హాస్యాస్పదమే ఉంటుంది. ప్రజలు కూడా అంటే నేను ఆకాశాన్ని జయిస్తా అని అంటే అది ఎట్లుంటుందో ఇప్పుడు కేసీఆర్ది అట్లున్నది. ఇప్పుడు కనీసం కూతురు అరెస్ట్ అయితే కూడా దాన్ని ఖండించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎందుకు దీనికి కారణం ఏంటి, ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది, అసలు తప్పు ఉందా లేదా అని చెప్పే ఇది కూడా కేసీఆర్ చేయలేకపోతే ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తున్నారు కానీ కవిత అరెస్ట్ని ఎందుకు ఖండిస్తలేదు? అంటే సొంతది వీళ్ళకి ఇప్పుడు కవిత మీద ఆల్రెడీ ఈయన అప్రూవల్గా మారిపోయాడు, కేజ్రీవాల్ కూడా మారిపోయాడు. కేజ్రీవాల్ ఏంటంటే రేపు పొద్దున కూటమి ఏర్పడితే నాకు సపోర్ట్ అవుతాడని తప్ప పెద్ద ప్రేమ లేదు. పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పలేదు. ఏదో ఒక మాటలో ఫ్లోలో నేను ఖండిస్తున్నాను, అక్రమం అన్యాయం అని చెప్తూ ఉన్నారు తప్ప మరి అప్రూవల్గా మారిన వీళ్ళు ఇచ్చిన ఇది కానీ సిబిఐ ఈడీ వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రూఫ్లు కానీ వాళ్ళ గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేరు.